ఎలక్షన్లల్లా అవకతవకలు జరుగుతున్నాయి. ఓటర్ల లిస్టులా చాలా మంది ఓటర్ల పేరు తీసేస్తున్నారని కొంతమంది రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు కదా. గందుకే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని పార్టీల లీడర్లను పిలిచి వాళ్ళతోని మాట్లాడి వాళ్ళ దగ్గరకించి ఫిర్యాదు తీసుకుంటున్నది. అట్లయ్యాలా కారు పార్టీ లీడర్లు కూడా పోయినరు. మరి వాళ్ళ ఎన్నికల సంఘం ఆఫీసర్లు ఏం చెప్పిండ్రు, ఏం కథ పురాగా అడుచుకుందాం పాండ్రి. 2019లో పార్లమెంట్ ఎన్నికలు భువనగిరి పార్లమెంట్ సీటు మా పార్టీ 5,000 ఓట్లతో ఓడిపోయి ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. బూర నరసయ్య గౌడ్ గారు మా పార్టీ నుంచి పోటీ చేసి 5,000 ఓట్లతో ఓడిపోయారు. కానీ మా కారు గుర్తును పోలిన గుర్తు ఒక రోడ్ రోలర్ గుర్తు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తే ఆయనకు 27,000 ఓట్లు వచ్చినాయి. ఆయన ప్రచారం కూడా చేయలేదు. ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే ఇట్లా మా పార్టీకి ఒకసారి కాదు ఎన్నో సందర్భాల్లో నష్టం జరిగింది. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మేము 14 సీట్లు 6,000 కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం. అక్కడ కూడా మరి చాలా చోట్ల ఈ చపాతీ మేకరు, రోడ్ రోలరు, షిప్పు ఇట్లా 8 గుర్తులు ఏవైతే మా కారు గుర్తును పోలిన గుర్తులున్నాయో వాటి వల్ల కూడా మాకు చాలా నష్టం జరిగింది. వాటిని తక్షణమే తొలగించాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ ను మేము కోరినాము. కారు గుర్తుకు దగ్గర పోలికలున్న గుర్తులు జీయంగా మా పార్టీకి అన్ని ఎన్నికల్లా ఎంతో కొంత నష్టం జరుగుతున్నది. అసంటి గుర్తులు జీయంగా శాన సీట్లలో ఓడిపోయినాం కాబట్టి ఆ గుర్తులు తీసేయాలని అడిగినరట ఎన్నికల సంఘాన్ని. ఈ ముచ్చట్ల 20 ఏండ్ల సంది మా పార్టీ నాయకులు పోరాటాలు చేస్తున్నారని చెప్పిన కేటీఆర్ ఆ అధికారుల దగ్గర గీ ముచ్చట కూడా తీసిండ్రట. భారతదేశంలో ఉన్న ప్రజల్లో అనుమానాలు ఏవైతున్నాయో ఓటింగ్ ప్రక్రియ సంబంధించి, ఈవీఎంలకు సంబంధించి వీటిని నివృత్తి చేయండి, ఈవీఎంలను తొలగించండి, రివిజన్ అనేది పద్ధతిగా పారదర్శకంగా చేయండి అని చెప్పి నొక్కి చెప్పాము. మరి బహుశా వారు తప్పకుండా కనీసం కొన్ని సూచనలైనా పరిగణలో తీసుకుంటారు, న్యాయం చేస్తారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు అనే విశ్వాసం మరి వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా మంది లీడర్లు ఈవీఎంలను హ్యాక్ చేసి ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తున్నారని అనుమానాలు పడుతున్నారు. ఎన్నికల రోజు చెప్పిన దానికి అటెంక చెప్పిన దానికి చూస్తే ఓట్ల పోలైనా ఓట్ల లెక్క పెరుగుతున్నది. ఆయన అధికారులు అవేం పట్టించుకుంటలేరని అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఇగియాల కారు పార్టీ లీడర్లు కూడా ఈవీఎంల మీద దేశ ప్రజలల్లా అనుమానాలున్నాయి కాబట్టి రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తర్వాతొచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా మునుపటి లెక్కనే పేపర్ బ్యాలెట్ పద్ధతులనే ఎన్నికలు పెట్టాలని చెప్పిందట. కారు పార్టీలే కాదు, దేశంలోన్న శాన పార్టీల నాయకులు, సామాజికవేత్తలు కూడా అమెరికాతో పాటు పెద్ద పెద్ద దేశాల్లో కూడా ఎన్నికలను బ్యాలెట్ పద్ధతులనే పెడుతున్నారు కాబట్టి మన కాడ కూడా అదే తరికలు పెట్టాలని డిమాండ్లు చేస్తూనే ఉన్నారు. మరి ముచ్చట్ల అన్ని పార్టీల నాయకులతోని మాట్లాడినాక ఏ నిర్ణయం చేస్తారో చూడాలి మరిగా.